హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం మనం బేకరీలో చూస్తూ ఉంటాం కదా దిల్పసంద్, అది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. లోపల స్టఫింగ్ నుంచి పైన వేసుకునే మనం పొర వేసుకుంటాం కదా, పిండి పొర మైదా, మొత్తం ఇప్పుడు చూపించబోతున్నాను. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ముందు నేను ప్రొసీజర్కి వచ్చేసినట్లయితే నేను ముందు లోపల స్టఫింగ్ తయారు చేసుకుంటున్నానండి. దానికోసం ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి అవైలబుల్ లేదు అంటే పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసి దాన్ని అందులో వాటర్ మొత్తం పోయేంత వరకు చక్కగా వేయించుకొని పోతుంది. వాటర్ అనేది ఏమాత్రం ఉండకూడదు. ఇప్పుడు అందులోనే ఒక కప్పు పంచదార పొడి కూడా వేసుకుంటున్నానండి. మీరు కనుక షుగర్ తక్కువ తిన్నట్లయితే 3/4 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్ యూస్ చేశాను. మీకు పిస్తా అవైలబుల్ ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టూటీ ఫ్రూటీ అండి, ఇది బయట బేకరీలో దొరుకుతుంది. ఇది ఆప్షనల్, లేదంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా తయారైందండి మనకి. చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి నేను శుభ్రంగా కరగబెట్టేసుకున్నానండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి నేను నెయ్యిని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒకసారి తిప్పేసుకుందాం. మీ దగ్గర నెయ్యి అవైలబుల్ లేదంటే మీరు ఆయిల్ని వేడి చేసి కూడా పోసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే నేను కాస్త ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. 2 యాలకులను తీసుకుని పైన పాటు తీసేసి దంచుకుని ఇలా వేసుకున్నానండి. ఆ పై పాటిని మీరు పారేయాల్సిన అవసరం ఏమి ఉండదు, చక్కగా టీలో వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం పైన వేసుకునే పొర కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్లో 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. నేను దీన్ని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ ఉప్పు, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. దాంతోపాటుగానే 3 స్పూన్లు వేడివేడిగా కాచుకున్న నూనె అండి. నూనెని బాగా మరగనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. స్వీట్ డిషెస్లో సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కాస్త బాగుంటుంది కాబట్టి నేను 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు మీరు. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకుందాం. చూసారు కదా మనకు ఆయిల్ వేసి కలిపాక ఈ టెక్స్చర్లోకి రావాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోండి, పల్చగా కలుపుకోకూడదు. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అండి. చూసారు కదా ఈ పిండి ముద్ద అనేది మనకి ఇలా తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. చిన్న పార్ట్ ఏమో పైన వస్తుందండి, పెద్ద పార్ట్ కింద వస్తుంది. పెద్ద పార్ట్ని నేను ఇలా రోల్ చేసుకున్నాను. బాగా ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ నెయ్యిని కానీ 1 స్పూన్ నూనెని కానీ ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా మైదాని వేసుకోండి అండి. ఇలా వేసుకోవడం వల్ల పొరలుగా వస్తుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను. మీరు కూడా ఇలాగే చేయండి. చపాతీ అనేది బాగా పల్చగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసేసుకుందాం. పిండి గట్టిగానే ఉండాలండి, సాధ్యమైనంత వరకు గట్టిగానే ఉంటేనే బాగుంటుంది. పల్చగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. కాబట్టి గట్టిగా కలుపుకోండి పిండి అనేది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుందామండి. ఇలా సీల్ చేసేసుకుందాం మొత్తాన్ని. చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొంచెం పిండి వేసుకుంటూ దీన్ని చపాతీలా చేసుకుందాం. ఈసారి చపాతీ కాస్త మందంగానే చేసుకోవాలండి, మరి అంత పల్చగా చేసుకోకూడదు. ఇదే ప్రాసెస్ యూస్ చేసి ఇందాక మనం చిన్న ముద్దను తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా అదే విధంగా చేసుకుందాం. చూసారు కదా నేను రెండింటిని చేసేసుకున్నాను. ఒకటి పెద్దగా ఉంది, అదేవిధంగా ఒకటి చిన్నగా ఉంది. చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద పార్ట్ని తీసుకున్నానండి, చిన్నదాన్ని పక్కన పెట్టుకున్నాను. పెద్దదాని మీద ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, లోపల స్టఫ్ కొబ్బరిది, అది వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసింది అనేది నాకు 2 వస్తాయండి. 2 క్వాంటిటీ అనేది 2లో వస్తుంది. మీకు కనుక ఒకటే పెద్దది కావాలనుకుంటే ఏం చేస్తారంటే చపాతీని ఇంకా కొంచెం పిండి తీసుకుని చేసుకోండి. నాకు ఇప్పుడైతే సగం సరిపోయిందండి దీంట్లోకి, ఇంకా సగం అలానే ఉంది. దాన్ని మీరు ఇంకో దిల్పసంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్లోకి తీసుకుని ఇందాక మనం చేసుకున్న చిన్న చపాతీని పెట్టుకుని ఈ విధంగా మొత్తం ఒకసారి ప్రెస్ చేయండి ఊడకుండా ఉండడం కోసం.
ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ పిండి కనుక మీరు బాగా గట్టిగా కలుపుకున్నట్లయితే అంటుకోకపోతే వాటర్ అప్లై చేస్తే త్వరగా అంటుకుంటుందండి. వాటర్ కానీ పాలు కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కింద ఉన్న చపాతీని పైకి అంటించడం కోసం నేను కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీరు పాలు కూడా అప్లై చేసుకోవచ్చు, టేస్ట్ ఏం మారదు, జస్ట్ అంటుకోవడం కోసమే ఇదంతా. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక డిజైన్ లాగా వస్తుంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మొత్తం కూడా. చూసారు కదా, నేను మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మరీ గట్టిగా కాకుండా మెల్లగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న స్టఫ్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు నేను దీని కోసం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న దిల్పసంద్ని పెట్టేసుకుందామండి. పెట్టుకుని ముందుగానే ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇసుక పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ముందుగానే హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులో ఈ దిల్పసంద్ ఉన్న ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 30 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మీరు చూసుకున్నట్లయితే చూసారు కదా, దిల్పసంద్ అనేది రెడీ అయిపోయింది. 15 నిమిషాలకు ఒకసారి నేను దీన్ని 2 వైపులా తిప్పి చక్కగా కాల్చుకున్నానండి కదా, ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ వద్ద 25 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.